రాజుల మొదటి గ్రంథం, జాగ్రత్తగా ప్రభు మాటలు విందాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానం చేద్దాం. చదవడమ్మా. నేను నీతో చేసిన నా నిబంధనలను కట్టడలను నీవు ఆచరించకపోవుట. సొలొమోను, నేను నీతో చేసిన నా నిబంధనలను నా కట్టడలను నీవు ఆచరించలేదు కనుక ఈ రాజ్యము నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దగ్గర పనిచేసే ఉద్యోగస్తుడిగా ఉన్న నీ దాసుడున్నాడే యెరోబాము తనకిస్తాను. అయినను సొలొమోను, నీ తండ్రి అయిన దావీదుకి నేను ప్రామిస్ చేశాను. నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము ఈ దినమయందు నేను అలాగు చేయక నీ కుమారుని చేతుల నుండి దానిని తీసివేసేదను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు తన కుమారుడు గురించి చెప్పుకున్నాం కాబట్టి వాళ్ళ నాన్న దగ్గర ఏం జరిగిందో చెబితే కుమారుడు గురించి అర్థమైంది. ఈ సొలొమోను రాజు గారు పరిపాలన చేస్తున్నప్పుడు అతడు దేవుని యొక్క మాట వినకుండా ఆయన చేసుకున్న భార్యలు ఆయన హృదయాన్ని తిప్పేశారు. రాజ్యం తొలి దినాల్లో బాగానే ప్రారంభించాడు, బాగానే రాజ్య పరిపాలన జరిగింది, దేవునికి భయపడి ఉన్నాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. రాను రాను ఏం చేశాడంటే పూర్తిగా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే విగ్రహారాధికుల్ని వివాహం చేసుకున్నాడు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. మరి ఇలాంటి వ్యక్తులు ఏం చేశారంటే తన హృదయాన్ని తిప్పేశారు. దేవుడు మాట్లాడితే అయినా కూడా మళ్ళలేదు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, సొలొమోను, ఐక్యరాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాం, సమైక్య రాజ్యం. ఇజ్రాయెల్ 12 గోత్రాల వారు సమైక్య రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాం కనుక ఈ రాజ్యాన్ని నేను తీసివేస్తా. నీ కాలంలో కాదు, నీ కుమారుడు వస్తున్నాడే రెహబాము, ఆ కాలంలో సమైక్య రాజ్యాన్ని నేను తీసివేస్తాను. అయినా నేను మీ నాన్నతో ప్రామిస్ చేశాను, మీ నాన్నగారైన దావీదుతో ప్రామిస్ చేశాను. దావీదు గారికి ఏం ప్రమాణం చేశానంటే, దావీదు గారి కంటే ముందుగా ఉన్న రాజు సౌలు ఉన్నాడే, సౌలుకి నా కృప దూరం చేసినట్లుగా మీ నాన్నగారైన దావీదుకి నా కృప దూరం చేయనని, ఆ సింహాసనాన్ని నిత్యము నిలబెడతానని ప్రామిస్ చేశాను. నేను మాట ఇచ్చాను కాబట్టి మాట నెరవేర్చుకునే దేవుడు కనుక దావీదు యొక్క సింహాసనం నిత్యం స్థిరపరిద్ది అని నేను మాట ఇచ్చాను కనుక నీ కుమారుడు యొక్క రాజ్య పరిపాలనలో ఈ సమైక్య రాజ్యం ఉండదు అని చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే 12 గోత్రాలు వారిని పరిపాలన చేశారు. మొదటి రాజు సౌలు, తర్వాత దావీదు, తర్వాత సొలొమోను. ఈ సొలొమోనుతో చేసిన తప్పులను బట్టి ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడాడు, కానీ సొలొమోను తిరగలేదు కనుక 10 గోత్రాల వారిని తన దాసుడైన యెరోబాముకి ఇస్తానన్నాడు. అహియా ప్రవక్త ఒక పొలంలో యెరోబాముని ఎదుర్కొని ఒక కొత్త వస్త్రాన్ని ముక్కలు చేసి 10 ముక్కలు యెరోబాము చేతులు పెట్టి, ఈ 10 ముక్కలు ఏందో తెలుసా నీకు అన్నాడు. తెలియదయ్యా అన్నాడు. ఈ 10 ముక్కలు ఇజ్రాయేల్ 10 గోత్రాల వారు. ఇజ్రాయేల్ 10 గోత్రాల వారిని నువ్వు వేలబోతున్నావు, దేవుడు నీకేమవుతున్నాడు అని చెప్పేసి ఆ మొక్కలు ఇచ్చాడు. మరి ఆ 2 మొక్కలు ఏందన్నాడు, మిగిలిన 2 మొక్కలు ఏందన్నాడు. అవి యోధా గోత్రాన్ని దేవుడు దావీదుకు ప్రామిస్ చేశాడు కనుక మరి వారి పిల్లలకి దేవుడు ఇస్తానన్నాడు అని ప్రవక్త అయిన అహియా ద్వారా చెప్పాడు.
సొలొమోను గారు వృద్ధాప్యం అయిపోయింది. సొలొమోను గారి తర్వాత రెహబాము రాజ్య పరిపాలనలోకి వచ్చాడు. జాగ్రత్తగా వినాలి. సొలొమోను గారు రాజ్య పరిపాలనలోకి రావడం జరిగింది. మొదటి రాజుల గ్రంథం శ్రద్ధగా వినండి. మీ మనసులో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం మీద ఉంచండి. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనం. యూదా దేశమందు రాజైన సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను. రెహబాము 41 సంవత్సరాల వయసు కలిగిన వాడైనప్పుడు పరిపాలన ప్రారంభించాడు. తన నామమును ఉంచుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో నుండి యెహోవా కోరుకొనిన యెరూషలేము పట్టణమందు 41 సంవత్సరాలు వయసు కలిగిన వాడై 17 సంవత్సరములు పరిపాలన చేశాను. అతని తల్లి అమ్మోనీయురాలు, ఆమె పేరు నయమా. జాగ్రత్తగా వినండి. సొలొమోను 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు సొలొమోను గారికి. వారిలో ఒక భార్య ఎవరంటే అమ్మోనీయురాలు. చాలా మంది పిల్లలు ఉన్నారు. 700 మందిలో అంటే మరి చాలా మంది ఉంటారు కదా, కొంతమంది పిల్లలు ఉంటారు కదా. అయితే ఈ 700 మంది భార్యల్లో ఒక ఆమె ఉంది, అమ్మోనీయురాలు. ఆమె పేరు నయమా. ఆమెకు పుట్టిన కుమారుడే రెహబాము. దేవుడు సొలొమోను కుమారులందరిలో నయమా కుమారుడైన రెహబామును ఎన్నుకున్నాడు. రెహబాము అప్పటికే 41 సంవత్సరాల వయసు వచ్చేసింది. 41 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు రాజ్యాన్ని పరిపాలన చేయడానికి రెహబాము వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడంటే 17 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు రెహబాము పరిపాలన చేయటం జరిగింది. రెహబాము యొక్క తల్లి పేరు ఏం పేరు చెప్పాను? నయమా. రెహబాము తల్లి పేరు నయమా. ఈమె ఎవరంటే అమ్మోనీయురాలు. మీరు జాగ్రత్తగా వినాలి. మోయాబీలు, అమ్మోనీయులు లోతుకు పుట్టిన పిల్లలు, లోతు సంతానం. లోతు పెద్ద కుమార్తెకు పుట్టిన వాళ్ళు ఏమన్నా మోయాబీలు అయ్యారు. లోతు చిన్న కుమార్తెకు పుట్టిన వాళ్ళు అమ్మోనీయులుగా మార్చబడ్డారు. తండ్రి 2 కూతుర్లకు పుట్టిన సంతానం వాడు. ఈ అమ్మోనీయుల సంతానములో నుండి వచ్చింది నయమా. ఈ నయమా అనే ఆమెని సొలొమోను వివాహం చేసుకున్నాడు. అయితే ఈ రెహబాము పుట్టాడు. సొలొమోను రాజ్య పరిపాలన తర్వాత రెహబాము రాజ్యాన్ని పరిపాలన చేయడానికి 41వ సంవత్సరం వయసులో రాజ్యాన్ని పరిపాలన చేయడానికి వచ్చాడు. 17 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 41 + 17 58 సంవత్సరాలు. చాలా తక్కువ వయసులోనే రెహబాము జాతీయ గీతం పాడాడు. 17 సంవత్సరాలు. ఈ 17 సంవత్సరాల పరిపాలనలో చాలా మార్పులు జరిగినాయి. మీరు జాగ్రత్తగా వినాలి. రెహబాము తండ్రి అయిన సొలొమోను కాలంలో సమైక్య రాజ్యం ఉంది. దేశమంతా కలిసి ఉంది. 12 గోత్రాల వారు కలిసి ఉన్నారు. సొలొమోను గారు తండ్రి అయిన దావీదు కాలంలో కూడా 12 గోత్రాలు కలిసి ఉన్నాయి. సమైక్య రాజ్యం ఉంది. దావీదు గారి యొక్క మామగారుగా ఉన్న సౌలు గారి కాలంలో సమైక్య రాజ్యం ఉంది. 12 గోత్రాల వారు కలిసి ఉన్నారు. సౌలు గారు, దావీదు గారు, సొలొమోను గారు 120 సంవత్సరాలు పరిపాలన చేశారు. 120 సంవత్సరాలు పరిపాలన చేశారు సమైక్య రాజ్యం.
అయితే సొలొమోను యొక్క పొరపాటును బట్టి, తప్పిదాన్ని బట్టి దేవుడు శిక్షిస్తానన్నాడు. సొలొమోను యొక్క కుమారుడు టైములో అన్నాడు. ఎందుకు శిక్షిస్తానన్నాడు? నీవు నా మాట వినలేదు గనుక, నీవు మనసు త్రిప్పివేయబడిన వాడుగా, నేను నీకు తండ్రిగా ఉంటాను, నీవు నా కుమారుడుగా ఉంటావు. నీ టైములో దేశం నెమ్మదిగా ఉండిద్ది, నీ టైములో దేశము విశ్రాంతి పొందిద్ది. ఎన్నో విషయాలు నేను వాగ్దానం చేస్తే నువ్వు నా మాట వినకుండా విగ్రహార్థికుల వైపు వాళ్ళ మనసులు త్రిప్పేశారు నిన్ను, నీ భార్యలని. ఎన్నిసార్లు మేలుకో అన్నా కూడా నువ్వు మేలుకోలేదు అనే విషయాన్ని చెప్పాడు. ఇది ఆయన కుమారుడి టైంలో జరిగిందని చెప్పాడు కదా దేవుడు. కాబట్టి ఈయన గారు 41వ సంవత్సరం వయసులో రాజుగా వచ్చాడు. రెహబాము గారు రాజుగా వచ్చిన తర్వాత ఆయనకి పట్టాభిషేకం జరిగింది. ఎవరికి? మరి 41వ సంవత్సరం వయసు రాజు అయిన వెంటనే ఏం చేయాలి? పట్టాభిషేకం చేయాలిగా. రాజుగా ఉండాలంటే పట్టాభిషేకం చేయాలిగా. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం కూర్చోబెట్టామా పిల్లలు. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రాయేలీయులందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. నెబాతు కుమారుడైన యెరోబాము రాజైన సొలొమోను అక్కడికి వెళ్ళి కొబ్బరి చెట్టు వెళ్ళిపో చదువమ్మా. సొలొమోను నద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసం. రెహబాము సొలొమోను యొద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసం చేయుచుండెను. నేను చెప్పే వాక్యం మీకు అర్థం కావాలి. నేను గలిబిలి ఉంటే అసలు మీకేం అర్థం కాదు. మీరు కుర్చీ నుంచి లేచిపోతారు ఇక. అందుకని మీరు నిశ్శబ్దంగా ఉండాలి. నేను చెప్పేది మీకు అర్థం కావాలి. జాగ్రత్తగా ఉండండి. సొలొమోను రాజుగా పరిపాలన చేసేటప్పుడు మాట వినకపోయినప్పుడు అహియా ప్రవక్త ద్వారా ఒక కొత్తని వస్త్రాన్ని చించి 10 ముక్కలు యెరోబాము అనే వ్యక్తికి ఇచ్చారు. యెరోబాము సొలొమోను దగ్గర ఉద్యోగం చేసే పనోడు. సొలొమోను తర్వాత 10 గోత్రాలు వారిని యెరోబాముకి ఇస్తానన్నాడు దేవుడు. 2 గోత్రాలు వారిని సొలొమోను కుమారుడికి ఇస్తానన్నాడు దేవుడు. ఎందుకంటే సొలొమోను తండ్రి అయిన దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడు కాబట్టి రాజ్యం తీసేడు కనుక, ప్రమాణం చేసిన వాడు, మాట ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు కనుక ఆ 2 గోత్రాల వారినైనా ఇస్తాడు. అయితే ఇప్పుడు సొలొమోను తర్వాత రెహబాముకి పట్టాభిషేకం జరుగుతుంది. ఈ పట్టాభిషేకం జరిగే సమయంలో ఈ యెరోబాము ఉన్నాడే, ఆల్రెడీ సొలొమోనుకి తెలిసింది నీ రాజ్యము యెరోబాముకి ఇస్తాననే విషయం తెలిసింది. నేనుంటే బతికినీడు అనుకొని యెరోబాము పారిపోతాడు. ఎక్కడికి? ఐగుప్తి దేశానికి పారిపోతాడు. పారిపోయి కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు ఐగుప్తి దేశంలో ఉంటాడు. సొలొమోను తర్వాత తన కుమారుడైన రెహబాముకి పట్టాభిషేకం చేస్తున్నారని యెరోబాము ఐగుప్తి దేశంలో ఉండి విన్నాడు. విని ఇప్పుడు చదవాలా. రెహబాముకి పట్టాభిషేకం షెకెములో జరుగుచుండెను. 1వ వచనం, 2వ వచనం చదవండి. సొలొమోను నద్ద నుండి యెరోబాము అనే వ్యక్తి పారిపోయి ఐగుప్తిలో నివాసము చేయుచుండెను. యెరోబాము ఇంకను ఐగుప్తిలోనే ఉండి ఆ సమాచారము వినెను. ఏ సమాచారం విన్నాడు? సొలొమోనుకు వాడే రెహబాము రాజు అవుతున్నాడనే సమాచారం వినెను. ఈ జనులు ఐగుప్తి దేశంలో ఉన్న యెరోబాముని పిలవనంపగా యెరోబామును ఇశ్రాయేలు సమాజమంతయు వచ్చి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత రెహబాముతో, రాజు అయిపోయాడు కాబట్టి రెహబాముతో ఇలాగ మనవి చేయసాగిరి.
అయ్యా రెహబాము గారు, నీవు రాజయ్యవు కనుక మా బాధలు నీకు చెప్పుకుంటున్నావయ్యా, మా ఇరుకులు ఇబ్బందులు నీకు చెప్పుకుంటున్నాము, మా బాధలు ఒకసారి ఆలకించయ్యా. మీ నాన్నగారు బరువైన కాడి మా మీద ఉంచాడు, నీ తండ్రిని నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు గాని ఆ కాడిని దించేసిన ఎడల మేము బ్రతికినంత కాలం నీ సేవ చేసి బ్రతుకుతామయ్యా. అందుకు రెహబాము రాజు, మీరు వెళ్ళి 3 రోజుల తర్వాత మీరు రండి నా దగ్గరికి, ఈ లోపు నేను ఆలోచన చేసుకుంటానని సెలవీయగా, అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు సొలొమోను దగ్గర ఉన్న ఆలోచనకర్తలుగా ఉన్న పెద్దలతో వాళ్ళని పిలిపించి, ఇజ్రాయేల్ సర్వ సమాజం అందరూ వచ్చి మాట్లాడుతున్నారు, మీ నాన్నగారు బరువైన కాడిని మా మీద మోపారు, ఆ కాడిని సులభం చేయమని అడుగుతున్నారు, మీరేం చెబుతారు? మా నాన్నగారి దగ్గర సలహాదారులు ఉన్నారు కదా, మా నాన్నగారి దగ్గర మీరు ఉన్నారు కాబట్టి మీరేం చెబుతారు అని అడిగారు. కళ్ళు తెలిసి వినండి వాక్యం. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి. కళ్ళు మూసిన వాళ్ళు చెప్పండి. రైట్, ఇటు చూడండి. నాకు పాప పని చేసి అలిసిపోయిన శరీరాలు ఉన్నాయి కదా, ఇంటికి వెళ్ళగా నిద్ర పడుతుంది. మళ్ళీ గంట సేపు తర్వాత ఇంటికి పంపిస్తానే, అప్పుడు రాదు. ఈ గంటలో వచ్చింది, అది నిలుపుకోండి జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా, మా నాన్నగారి దగ్గర మీరు సలహాదారులుగా ఉన్నారు, మా నాన్నకి ఎన్నో సలహాలు ఇచ్చి ఉంటారు, మీ సలహా నాకు కూడా కావాలి. నేను రాజైన వెంటనే యెరోబాము కానివ్వండి, ఇజ్రాయెల్ పెద్దలు కానివ్వండి, సర్వ సమాజం అందరూ నా దగ్గరికి వచ్చి ఒక మాట అడిగారు. మీ నాన్నగారు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు బరువైన కాడిని మా మీద పెట్టారు, దాన్ని తేలిక చేయమని అడుగుతున్నారు, మీరేం చెబుతారని ఇజ్రాయెల్ పెద్దలను అడిగితే, ఇజ్రాయెల్ పెద్దలు ఏం చెప్పారు? చదవండి. పెద్దలు ఏం చెప్పారు? పెద్దలు ముందుకెళ్ళు. ఈ దినమున నీవు ఈ జనులకు దాసుడవై. ఏం చెప్పారు చూడండి పెద్దలు. రాజా, ఈ దినాన నీవు రాజుగా కాకుండా నీవు వారికి దాసుడిగా ఉన్నట్టుగా ఉండి వారికి సేవ చేసి మృదువైన మాటలతో జనాలతో మాట్లాడు. ఎట్లా మాట్లాడంటే జనాలతో ఒక రాజు మృదువైన మాటలతో మాట్లాడాలా. నువ్వు కోపంగా కానీ ఇసురుకుంటా కానీ మాట్లాడేవంటే ఒక్కళ్ళు ఉండరు. కాబట్టి రాజా, ఈ దినాన ఆ జనాలకి నువ్వు దాసుడిగా ఉన్నట్టుగా ఉండి మృదువైన మాటలతో వారితో మాట్లాడము, వారు సదాకాలము నీకు దాసులవుదురని ఇశ్రాయేలు పెద్దలు రెహబాముకి సలహా ఇచ్చారు. ఏమని సలహా ఇచ్చారు? అయ్యా, నీ దగ్గరికి వచ్చి ఇశ్రాయేలు సర్వ సమాజం అందరూ అడిగారు కాబట్టి నీవు వాళ్ళకి మృదువైన మాటలతో సమాధానం చెప్పు, కఠినంగా చెప్పబాబు. రెండవది, వారికి దాసులుగా ఉన్నట్టుగా ఉండు. ఇలా కానీ నువ్వు ఉంటే నీ రాజ్యము సదాకాలం ఉండిద్దని ఇశ్రాయేలీల పెద్దలు, అంటే సొలొమోను దగ్గర పనిచేసిన ఆలోచనకర్తల ఉద్యోగస్తులందరూ సలహా ఇచ్చారు. రైట్ అని ఆ సలహా తీసుకున్నట్లుగా ఉండి వాళ్ళని పంపించాడు. వాళ్ళని పంపించి ఈయన 41వ సంవత్సరంలో రాజు అయ్యాడు కదా, 41 సంవత్సరాలు లోకంలో ఈయన ఫ్రెండ్స్ ఉన్నారు, రెహబాము యొక్క ఫ్రెండ్స్ ఉన్నారు లోకంలో. ఈ లంబాడి జనాంగం మొత్తాన్ని పిలిచాడు. ఎవరు? రెహబాము సొలొమోను దగ్గర ఉద్యోగం చేసే పెద్దలు వచ్చి సలహా ఇచ్చారే, మా నాన్న దగ్గర ఉద్యోగం చేసేవాడు కదా, సలహాదారులు కదా, వాళ్ళ మాట తీసుకోవాలని అనుకోవాలా. ఈ బొంబోడి వ్యక్తి, బొంబోడు అనాలి మనం, ఆయన తీసుకోవాలా. తీసుకోకుండా ఈ 41 సంవత్సరాలు ఉన్నాడే లోకంలో, వాళ్ళ బాబు సంపాదిస్తే కొడుకులు కురుకుతామంటారు. ఆ కులికేవాళ్ళు ఒకటి ఈ కురుకులోడు. ఏ కులుకులోడు? రెహబాము అనే కులుకులోడు. వీడు సంపాదించాడు, బాబు సంపాదించి కులుకుతున్నాడు.
ఈ కులికే కులుకులో ఈయన ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ అంతగా దగ్గర బొంత అని. ఫ్రెండ్స్ కూడా దరిద్రపోళ్ళు ఫ్రెండ్స్ అవుతారు, మెత్తకోళ్ళే ఫ్రెండ్స్ అవుతారు. ఏ మైండ్ సెట్ కలిగిన వాళ్ళకి ఆ మైండ్ సెట్ వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు. బిగ్ బాస్ హౌస్ ఏ హౌస్ అంటే అది బిగ్ బాస్ హౌస్. బిగ్ బాస్ హౌస్ లో కూడా ఫ్రెండ్స్ ఎవడు పడితే ఆడుకుంటారు, మైండ్ సెట్లు కలిసిన వాళ్ళే బిగ్ బాస్ హౌస్ లో ఉంటారు. ఈయన మైండ్ సెట్ కుదిరిలోడు ఉన్నారు బయట, ఆడ పిలిపించిన స్నేహితుల్ని. నేను ఒక మాట ఏం చెబుతానంటే, టబ్బర్ స్నేహితులు అని చెబుతున్నా, టబ్బర్ రకాలని చెబుతున్నా. వీళ్ళని పిలిపించాడు, వీళ్ళని పిలిపించి, అరే బాబు మనం స్నేహం చేస్తూ బాగా లోకంలో ఎంజాయ్గా జీవించాము, ఏడ ఆడుకున్నామో, ఏడ పాడుకున్నామో, ఏడ కోతి కొంపంచాడేమో, ఏ చెట్టు ఎక్కామో, ఏ డొంక ఎక్కామో, ఏది చేసామో నీకు మాకే తెలుసు కదా, మనమంతా ఫ్రెండ్స్. కాబట్టి ఇజ్రాయెల్ అందరూ నాకు పట్టాభిషేకం జరగలే, వాళ్ళందరూ వచ్చి నన్ను ఏమడిగారంటే, మీ నాన్నగారు బరువైన కాడిని మా మీద మోపారు, దాన్ని సులభం చేయమని అడిగారు. నేనేమన్నా మా నాన్న దగ్గర ఉద్యోగం చేసే పెద్దలు కూడా పిలిపించి అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే, నీవు వారికి దాసుడు అయ్యి వాళ్ళతో మృదువుగా మాట్లాడు, వాళ్ళు సదాకాలం నీకు లోబడి ఉంటారని చెప్పారు అని అంటే, ఇన్ని ఆలోచనలు విని వాళ్ళు ఏమన్నారంటే, లేదు లేదు ఫ్రెండో ఒరే ఫ్రెండో, లేదు 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 మా నాన్న పెట్టిన బరువు కంటే ఇంకా నేను ఆ బరువును ఎక్కువ చేస్తా, మా నాన్న నడువు కంటే నా చిటికిన వేలు చాలా పెద్దదని చెప్పరా అన్నాడు. మరి ఇదేదో విచిత్రం బలవందరం. మీరు చెప్పిన సలహా పెద్దల సంఘానికి పోని, పెద్దల సలహా వద్దు మనకి, ఎదురాళ్ళ సలహాలు కూడా వద్దు మనకి. మీరు చెప్పిందే బాగుంది, ఎందుకంటే నువ్వు మూతి పెట్టి తాగింది నేను కూడా మూతి పెట్టి తాగాను, మరి నువ్వు మూతి పెట్టి గ్లాసు నేను కూడా మూతి పెట్టి తాగాను, మనం అందరం మూతి రాసుకున్న వాళ్ళం కాబట్టి మూతి రాసుకున్న వాళ్ళ మాట వింటాను అన్నాడు. సంఘానికి పోతావరా అని చెప్పి దేవుడు అన్నాడు. మూడు రోజులు రమ్మన్నాడే. ఇజ్రాయెల్ పెద్దలు వాళ్ళందరూ వచ్చారు. అయ్యా మీరు ఏం నిర్ణయం తీసుకున్నారయ్యా అని రెహబాముని అడగగా, రెహబాము చెబుతున్నాడు. చూడండి ఏం చెబుతున్నాడు, చదువమ్మా. అయితే రెహబాము పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తమతో కూడా పెరిగిన యవనస్తులను పిలిచి, కూర్చోమ్మా కూర్చో, ఆలోచనని ఎరిగి వారికి ఇలాగ ప్రశ్న వేశాను, మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనిన ఈ జనులకు ప్రత్యుత్తరమిచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురని, అప్పుడు తనతో కూడా ఎదిగిన ఆ ఫ్రెండ్స్ ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసిన గాని నీవు దాన్ని చులకనగా చేయవలనని నీతో చెప్పుకొనిన ఈ జనులకు నీవు ఈ విధంగా చెప్పని ఫ్రెండ్స్ సలహా ఇస్తున్నారు. నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దది కనుక నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను. సరే నేను ఆ కాడిని ఇంకా బరువు చేస్తానన్నాడు. అప్పటికే వాళ్ళ మెడలు కొదబడి బరువులు మోయలేకపోతున్నారు. అంటే రాజ్యంలో ఒక్కొక్కరి తలకాయ మీద లేనిపోయిన బరువుల భారాలు ఉన్నాయి. అర్థమవుతుందండి? లేనిపోయిన బరువుల భారాలు ఉన్నాయి రాజ్యంలో. అప్పటికే పెట్రోల్ ఎంత తెలుసండి? ఇప్పుడు పెట్రోల్ ఎంత? 100 రూపాయలు దాటిపోయింది. డీజిల్ 100 రూపాయలు దాటిపోయింది. కరెంటు బిల్లు ఎస్సీలు ఫ్రీ. ఎస్సీలు కరెంటు బిల్లు ఫ్రీ కాకపోతే ఒక్కొక్కడికి 500 యూనిట్లు కాలింది. ఇక నువ్వు ఆస్తులు అమ్ముకొని కరెంటు బిల్లు కట్టుకోవడం ఉంటుండే. అర్థమవుతుందా? ఆ తడిసిన చాలకు కూడా డబ్బులు ప్రభుత్వం వేయకపోతే, మరి సంవత్సరానికి ఒకసారి పొలాలు ఉన్న వాళ్ళకి, రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకి 13,000 చొప్పున ఇవ్వకపోతే, నెలకి 2 సార్లు బియ్యంగాన్ని ఇవ్వకపోతే,
నెలకి 2 సార్లు బియ్యం కానీ ఇవ్వకపోతే, కందిపప్పు 150 రూపాయలు అమ్ముతున్న కందిపప్పు ఒకసారి 250 రూపాయలు అయిపోతే, మనం ఏం చేయాలంటే 2 ఆరు చెప్పులు తీసుకొని, 6 చెప్పులు ఉన్నాయే, కొంతమంది ఏమన్నా ఇతర చెప్పులు తీసుకుంటారు, మనం 2 ఆరు చెప్పులు తీసుకొని దిక్కులేని వారము ప్రభు, ఇప్పుడు 2 ఆరు చెప్పులు తీసుకొని కొట్టుకోవాలి. ఇప్పుడు రెహబాము అంటున్నాడు 2 ఆరు చెప్పులు తీసుకొని కొట్టుకోండి అన్నాడు. మీ ఎంతో మా నాన్న బరువు మోపాడు రూపాయి, నేను దాని రూపాయి నన్ను చేస్తాను అన్నాడు. ఓరి బాబు, నీకు ఒక దండం, నీ రాజ్యానికి ఒక దండం. మీ నాన్నగారే బెస్ట్, మీ నాన్నగారు రూపాయన మోపాడు, దాన్ని నువ్వు రూపాయన చేస్తానంటున్నావు. అంతకంటే మా నాన్న సబ్బుకులతో మిమ్మల్ని శిక్షించాడు, నేనైతే కొరడానే తీసుకుంటాను అన్నాడు. నీకు ఒక దండం, నీకు రాజ్యానికి ఒక దండం అని 10 గోత్రాల వారు విడిపోయారు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి, ఇప్పుడు జాగ్రత్త వినండి. నోటి దురద, ఆడు దొరదకుండా నాకు నోటికి రాసుకున్నాడు. నోటి దురద 120 సంవత్సరాలు కలిసి ఉన్న సమైక్య రాజ్యం నోటి దురద వలన రెప్పపాటులో విడిపోయింది. నోరుని కాసుకోవడం చాలా బెస్ట్ అని వాక్యం చెబుతుంది. అప్పటికి ఆల్రెడీ పెద్దలు చెప్పారు, మృదువైన మాటలు మాట్లాడిన ఆయన అన్నాడు. మృదువైన మాట కోపమును చల్లార్చును. మృదువుగా మాట్లాడయ్యా అంటే, మా నాన్న నడుము కంటే నా చిటికిని వేలు పెద్దది, మా నాన్న సబ్బుకులతో మిమ్మల్ని శిక్షించాడు, నేనైతే కొరడాన్ని తీసుకుంటాను, మా నాన్న బరువు మీ మీద రూపాయి పంపితే నేను దాన్ని డబల్ చేస్తాను అన్నాడు. నీకు ఒక దండం, నీ రాజ్యానికి ఒక దండం అని అక్కడే యెరోబాముతో మాట్లాడి, సొలొమోను గారి దగ్గర మంచి ఉద్యోగం చేసావు కాబట్టి నువ్వు మా మీద రాజుగా ఉండని ఇజ్రాయేల్ 10 గోత్రాల వారు యెరోబాము రాజుగా పెట్టుకొని ఆ 10 గోత్రాల వారు చీలిపోయారు. కుటుంబాలు ఎందుకు చీలిపోతాయి తెలుసా? పచ్చగా ఉన్న కుటుంబాలు ఎందుకు ఆరిపోతాయి తెలుసా? భర్త ఒక మాట అన్నాడు అనుకోండి, భార్య ఆ ఒక్క నిమిషం సహిస్తే ఆ కుటుంబం బాగుండింది. భార్యకి ఏదో కోపం వచ్చింది, ఆ మీద బాధపడుతుంది, ఆ అర నిమిషం భర్త ఓర్చుకుంటే ఆ కుటుంబం బాగుండింది. కుటుంబాలు విడిపోవటానికి, పచ్చగా ఉన్న కుటుంబాలు ఏడవటానికి, కప్పైపోవటానికి గల కారణం ఏంటంటే ఓర్పు లేకపోవడమే. భార్య ఒక మాట అంటే ఓర్చుకోదు, భర్త ఏదంటే ఓర్చుకోదు. ఒకవేళ భార్య ఏదైనా తొందరపడిందంటే భర్త ఓర్చుకోడు. ఓర్పు లేని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతా ఉంటాయి. ఓర్పు లేని వాడు రెహబాము, కోపిష్టి రెహబాము. పెద్దలతో ఎలా మాట్లాడటం కుదరదు, సమాజంతో ఎలా మాట్లాడాలో కుదరదు. నీ మూతి పెట్టి తాగిందని నా మూతి కూడా పెట్టి కూడా తాగాను కాబట్టి మనం మూతి రాసుకున్న ఫ్రెండ్స్ కనుక, మూతులు రాసుకున్న ఫ్రెండ్స్ కనుక నీ మాటే వింటాను. 41 సంవత్సరం నాకు వచ్చింది, అప్పుడు గడ్డాలు మీసాలు కూడా బాగా తిరుపతికి వెళ్ళేటప్పుడు ఎంత పెరుగుతాయి అంత పెరిగింది నాకు. 41 సంవత్సరం అంటే ముదిరిపోయిన గడ్డ వచ్చేసింది నాకు. ముదిరిపోయిన గడ్డతో మనం రాసుకుని గీసుకున్నాం కాబట్టి మీ మాట వింటాను అన్నాడు. వీను సమైక్య రాజ్యం మొత్తం మొక్క అయిపోయింది. కలిసి ఉన్న సమైక్య రాజ్యం మొత్తం ఏమైపోయింది? మొక్క చెక్కలైపోయింది. సరే, 10 గోత్రాల వారు పక్కకి వెళ్ళి ఆళ్ళు ఒక రాజును పెట్టుకున్నారు, యెరోబాముని. సొలొమోను బ్రతుకున్నప్పుడే దేవుడు చెప్పాడు, ఒరే బాబు, నీ రాజ్యాన్ని తీసేసి నీ కింద ఉద్యోగం చేస్తున్న పనివాడు ఉన్న యెరోబాముకి నేను ఇస్తున్నానని దేవుడు చెప్పాడు. అది రెహబాము టైంలో దేవుడు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. 10 గోత్రాల వారిని దేవుడు యెరోబాముకి ఇస్తే వాడు పక్క నుండి రాజ్యాన్ని పరిపాలన చేసుకుంటున్నారు. ఈ రెహబాము అనేవాడు ఏం చేయాలి? ఈ 2 గోత్రాలను పరిపాలన చేసుకోవాలిగా. ఈయన ఏం చేశాడంటే పన్ను వసూలు చేసే వాళ్ళని ఆ 10 గోత్రాల వాళ్ళ దగ్గరికి పంపించి పన్ను వసూలు చేయమంటున్నాడు. వాళ్ళంటే విడిపోయిన వాళ్ళు పన్ను ఇస్తారా? విడిపోయిన వాళ్ళు పన్ను. ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర విడిపోయింది. కేసీఆర్ వచ్చి ఆంధ్రలో పన్ను వసూలు చేస్తే ఏం చేస్తారు? కేసీఆర్ ఏమన్నా తెలంగాణ, ఆంధ్ర జగన్ గారు. కేసీఆర్ వచ్చి ఆంధ్రాలో పన్ను వసూలు చేస్తే ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తారు? కేసీఆర్ని ముక్కు కోసి కూర వండుతామంటారు.
అంటారా అనరా? ఇక్కడ ముక్కు కోసి పోరాడుతా వల్ల పొన్ను వసూలు చేయడానికి వెళ్ళడం పొట్టుకొని చంపేశారు. ఓ నాయన బ్రతుకు జీవుడు అనుకొని షెకెములో ఉన్న యెరోబాము భయము చెందిన వాడై పరిగెత్తుకొని షెకెము నుండి యెరూషలేము వెళ్ళిపోయి ఇక ఎన్నడూ వాళ్ళ పొన్ను అడగలేదు. యెరూషలేము వాళ్ళని పరిపాలన చేసుకుంటున్నాడు. ముందే ఉండొద్దు ఆ బుద్ధి. ఈ 10 గోత్రాల వారు కూడా పొన్ను కడతారు, ఎట్లాగైనా వాళ్ళ మీద మా నాన్న పెట్టిన భారాన్ని దించేయాలి, నేను మృదువుగా మాట్లాడాలి, నా రాజ్యం బాగుండాలంటే నేను చక్కగా సమాధానం చెప్పాలనే జ్ఞానం ఉండొద్దు. విడిపోయిన తర్వాత పొన్ను వసూలు చేయడానికి పంపించాడు. బతికిస్తారండి, చంపేశారు. ఆ పొన్ను వసూలు చేయడానికి వెళ్ళిన చంపేశారు. ఈ షెకెము నుండి బయలుదేరి యెరూషలేముకి వెళ్ళిపోయి యెరూషలేముని రాజధానిగా చేసుకొని ఆయన పరిపాలన ప్రారంభించాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడని చెప్పాను? ఎన్ని సంవత్సరాల వయసులో రాజు అయ్యాడని చెప్పాను? 41. పరిపాలన చేసింది 17. బతికినంతకాలం ఎంతకాలం మొత్తం బతికింది? 58లో అయిపోయాడు. ఇంతవరకు మీకు అర్థమైందా? రైట్. ఇంతవరకు మీకు ఆయన గురించి డీటెయిల్స్ మీకు అంతవరకు అర్థమైపోయాడు. ఈయన ఏం చేశాడంటే రెహబాము తన రాజ్యాన్ని పరిపాలన చేసే ఆ విషయంలో చాలా తప్పులు చేసుకుంటా వచ్చాడు. రెహబాము తండ్రి అయిన సొలొమోను రాజుగా పరిపాలన చేసిన ఆ కాలంలో ఏ దేశం వాళ్ళు యుద్ధం చేయడానికి రాలా ఆయన మీదకి. ఏ దేశం వాళ్ళు యుద్ధం చేయడానికి ఆయన మీదకి రాలా. ఆయన 700 మంది భార్యలు చేసుకున్నాడు కానీ 300 మంది ఉపపత్తులు పెట్టుకున్నా ఏ దేశం వాళ్ళు ఆయన మీదకి వెళ్ళాల. పారిపోయిన అనుభవాలు లేవు. సొలొమోనుకు పుట్టిన కుమారుడు రెహబాము పారిపోతున్నాడు. రాజ్యాన్ని సరిగా పాలన చేయలేక పప్పురా, మామూలు పప్పుగా శుద్ధ పప్పురా అని పారిపోతున్నాడు. ఈ రెహబాము యొక్క తాత ఉన్నాడు దావీదు. దావీదు గారి టైంలో కూడా యుద్ధాలు చేశాడు కానీ ఘనంగా శబాష్ అనిపించుకున్నాడు. గొలియాతుని జయించగలిగాడు. దేశంలో ఎన్నో యుద్ధాలు చేసిన సవాల్ అని మాట్లాడుతూ దేవునామానికి మహిమకరంగా జీవించాడు దావీదు. అంటే రెహబాము తాత ఆ లక్షణాలు కానీ బాబు లక్షణాలు కానీ అంత కొట్టొచ్చిన రాలా. ఏ లక్షణాలు వచ్చినాయి అంటే వాళ్ళ బాబున్నాడే రెహబాము యొక్క బాబు సొలొమోను, మా నాన్న 700 మంది దాకా చేసుకున్నాడు కాబట్టి నేను కూడా చేసుకుంటే బాగుంటుందని ఈ రేంజ్లో ఉన్నాడు. ఏ రేంజి? పెళ్లి చేసుకున్న రేంజ్ బాగుంది. కొంతమందికి పెళ్లిళ్ళు చేసుకోవడం భలే సరదా. ఆ సరదాలో ఒక సరదా కలిగినవాడు రెహబాము. దేశమేంది, ప్రజలేంది, నా దేశాన్ని ఎలా పాలన చేయాలి ఇది లేదు. రంది మీద ఉన్నాడు. రంది ఎంతమంది ఉన్నాడు చూడు ఈ బాబుకి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం 20వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. అమ్మా, రెహబాము 18 మందిని చేసుకున్నాడంట. ఏం చేయడానికి? ఆయన ఏమన్నా వాళ్ళనేమన్నా 700 మంది చేసుకున్నాడంట భార్య. ఏం చేయడానికి అర్థం కాల. సరే, సొలొమోను గారు ఇంత జ్ఞానం కలిగిన వాడు ఎందుకు చేసుకున్నావంటే ఏ దేశంలో నా మీద యుద్ధం రాకుండా ఉంటానని చేసుకున్నాను అన్నాడు. సరే, వెరీ గుడ్. ఈయన ఎంతమంది చేసుకున్నాడు? 18 మంది భార్యలు, 18 + 60 ఎంతమంది? డాక్టర్ లెక్కలు బాగా వస్తుంది. 78 మంది భార్యలు, 18 మంది ఏమన్నా భార్యలు, 60 మంది ఏమన్నా ఉపపత్తులు, కలిసి 78 మంది. ఈ ఎంత సరుకు దిగిందో చూడండి. ఇక సరుకు ఎంత దిగిందో చూడండి. ఆ తర్వాత అక్కడ నుండి 20 మంది శాల్తీలు దించేశాడు. 28 మంది శాల్తీలు కిందకి దిగిని 60 మంది దించేశాడు. మొత్తం బెళ్ళ బీటుగా 28, 60 88 మంది శాల్తీలు దించేశాడు.
వ్యవసాయం బాగానే చేశాడు, రాజ్యమే వ్యవసాయం సరిలేదు. రాజ్య వ్యవసాయం సరిలేదు అయ్యగారికి. కుటుంబం వ్యవసాయం బాగానే ఉంది, సరుకును బాగానే దించాడు. 28 మంది కుమారుల్ని, 60 మంది పిల్లలు, 60 మంది కుమార్తెలు. పిల్లలు పుట్టారు, సరైన డ్రాయర్లు అన్నయ్యాలుగా. నేనేమంటానంటే పిల్లలు పుట్టారు, దించని సరుకుని. ఆట ఏముంది, సరుకు దించాడు. కొంతమంది సరుకు ఆట దిగుతానే ఉంటుంది. వాడు పైన ఉంటే కింద ఒకటి ఉండదు, కింద అయితే పైన ఉండదు. ఒకవేళ పైన కింద రెండు ఉండవు, గాలికి తిరుగుతా ఉంటాం. ఫ్యాన్ గాలి తోలుతూ ఉంటుంది. పైన షర్ట్ ఉంటేనేమన్నా కింద డ్రాయర్ ఉండదు, కింద డ్రాయర్ అంటే పైన షర్ట్ ఉండదు. పిల్లలు పడుతుంది, డజన్ దించేస్తారు కొంతమంది. ఆ దించిన వాళ్ళలో ఈ రెహబాము ఒకడు. రాజు కాబట్టి, రాజు కదా, రాజ్యంలో వాళ్ళ నాన్న సంపాదించాడుగా బంగారం. ఎవరు నాన్న? సొలొమోను. కరిగించడానికి ఉండాలిగా. దేవుడి మాట ఏమని విన్నాడా? దేవుడి మాట ఏమని విన్నాడంటే పెద్దల మాట వినలేదు, వాళ్ళ నాన్నగారి దగ్గర సలహాదారుల మాట వినలేదు. ఎవరి మాట విన్నాడు? ఫ్రెండ్స్. ఎవరంట? ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ చేయొద్దంటల్లా. చాలా మంది ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ ఉంటారు, కడుపులో తీసిపెట్టే ఫ్రెండ్స్ ఉంటారు. కానీ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు నిన్ను ఆరుపుతారు. దుష్ట స్నేహము మంచి నడవడని చెరుపును. దుష్ట సాంగత్యం, దుష్ట స్నేహం మంచి జీవితాన్ని చెరుపుద్ది. కాబట్టి నీ ఫ్రెండ్స్ ఎలాగున్నారో, నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఒకసారి గమనించు. బైబిల్ చెబుతుంది, జ్ఞానం కలిగిన వారితో సహవాసం చేయవాడు జ్ఞానం కలిగిన వాడవును, మూర్ఖులతో సహవాసం చేయవాడు చెడిపోవును. రెహబాము యొక్క ఫ్రెండ్స్ జ్ఞానం కలిగిన వారంటే జ్ఞానం కలిగిన వారు కాదు, మూర్ఖులు. మూతి రాసుకున్న ఫ్రెండ్స్ రా మన క్లాస్మేట్స్ అనగానే ఆ క్లాస్మేట్స్ అంటారు కొంతమంది. నా క్లాస్మేట్ అండి, వీళ్ళ మూతిమేట్స్. ఏ మేట్స్ అంట? మూతిమేట్స్. మూతి రాసుకున్న మూతిమేట్స్ మేము. కాబట్టి ఆడమాట విని రాజ్యాన్ని తుడిసేశాడు. 120 సంవత్సరాలు కలిసి ఉన్న ఐక్యరాజ్యాన్ని ఒక్కసారి నోటి దురచేత తీసేశాడు. ప్రభు ఏమన్నాడంటే, ఎట్లాగైనా నా కుమారుడా దావీదా, నీతో నేను ప్రమాణం చేస్తున్నాను, నీ ముందున్న సౌలికి నా కృప దూరం చేసినట్లుగా నా కృప దూరం చేయి. నీ పిల్లల్లో నుండి, దావీదు యొక్క వంశంలో నుండి క్రీస్తు బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. దావీదు వంశమందు ధన్యుడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. రక్షకుడు ఉదయించినాడట, పరపరకు పరమా రక్షకుడు ఉదయించినాడట. రక్షకుడు ఉదయించినాడు, రక్షకుడు ఉదయించినాడట, పరపరకు పరమా రక్షకుడు ఉదయించినాడట. హల్లెలూయా. రక్షకుడు ఎవరిలో నుండి రావాలి? దావీదు యొక్క వంశంలో నుండి రావాలి. కాబట్టి దావీదు యొక్క సింహాసనాన్ని స్థిరపరుస్తున్నాడు కనుక మరి దావీదు తర్వాత ఆయన కుమారుడైన సొలొమోను వచ్చాడు. సొలొమోను చేసిన తప్పును బట్టి నీ కుమారుడి కాలంలో 10 గోత్రాలు వారు పక్కకెళ్ళిపోతారా బాబు అని అయ్యా ప్రవక్త ద్వారా చెప్పారు.
ఆ 2 గోత్రాల వారినైనా దేవుడు ఎందుకు ఉంచాడు అని అంటే దేవుడు ప్రామిస్ చేశాడు కనుక. ఏమని ప్రామిస్ చేశాడు? 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 12, 13 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12, 13. ఈ దినమున నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత దావీదు నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతానమును హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టించును. దావీదు నీ గర్భం నుంచి ఒక అతను వస్తాడు, నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు. ఆయన పేరు సొలొమోను. అతని రాజ్య సింహాసనమును నీకు నీకు చెప్పినట్లుగా నీ కుమారుడికి కూడా నేను స్థిరపరుస్తాను, నిత్యము స్థిరపరుస్తాను. నేను అతనికి తండ్రిని అయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. ఒకవేళ అతడు ఏదైనా గాని పొరపాట్లు గాని పాపం గాని చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై దావీదు నిన్ను స్థాపించుటకై నేను నీకంటే ముందుగా ఉన్న రాజుని కొట్టివేసినట్లుగా సౌలుకు నా కృప దూరం చేసినట్లుగా నా కృప నీకు నేను దూరం చేయను. నీ మటుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగునని దేవుడు దావీదుతో ఏమన్నాడంటే నీ సింహాసనము నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడినను. రైట్. దేవుడు దావీదుతో చెప్పినట్లుగా నీ సింహాసనం స్థిరపరచబడునని దావీదుతో చెప్పిన తర్వాత దావీదులో పుట్టిన కుమారుడైన సొలొమోను చేత మందిరాన్ని కట్టించుకున్నాడు దేవుడు. నేను తండ్రిగా ఉంటాను, అది నా కుమారుడు ఉంటాడు. దావీదు నేను ప్రమాణం చేస్తాను. ఒకవేళ తప్పు చేశాడు అనుకో, ఒకవేళ పొరపాటు చేశాడు అనుకో, మనిషిని శిక్షించే శిక్షతో తప్ప మనిషికి తగులు దెబ్బలు, కొన్నిసార్లు దెబ్బలు తగులుతూ ఉంటాయి. రోడ్డు ఎట్టినప్పుడు మొక్క పీటుకు పడతాం. అర్థమైందా? ముందున్న 2 పళ్ళు ఊడిపోవటమో, కన్ను లొట్ల పట్టమో, బొగ్గ సొట్ల పట్టమో, దీనిపైన ఒకవేళ ఇది చూసావా ఈ కండ ముందున్న లోపల బోకి లోపలికి నెట్టడమో, అంతవరకు శిక్షిస్తా. మనిషిని మాత్రం బ్రతికిస్తా, మనిషిని చంపను. ఎందుకంటే నేను నీతో ప్రమాణం చేస్తున్నా, నీ పిల్లల ఈ రాజ్యాన్ని స్థిరపరచబడాలి. దేవునికి స్తోత్రం. ఈ మాటను దేవుడు గుర్తు చేసుకున్నాడు కనుక రెహబామునన్న 2 గోత్రాల వారి నుంచి నిలబెట్టాడు రెహబామును సొలొమోను గారి తర్వాత. అయితే ఈయన రాజ్యంలో ఈయన చాలా పొరపాట్లు చేసుకుంటా వచ్చాడు. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయము 22వ వచనం. రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయం 22వ వచనం. యోదావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానంతటిని మించినట్లుగా పాపము చేయుచు దేవునికి రోషము పుట్టించిరి. దేవునికి రోషం పుట్టిస్తున్నారు. యూదుల్ని పరిపాలన చేస్తున్నాడు. యోధా 2 గోత్రాల్ని, యోధా బెన్యామీని కలిపి 2 గోత్రాలు. ఈ 2 గోత్రాల వారిని రెహబాము పరిపాలన చేస్తున్నారు. రెహబాము పరిపాలన కాలంలో యూదులు చెడిపోయి పాపం చేస్తూ దేవునికి రోషాన్ని పుట్టిస్తున్నారు. యూదులు అట్టాకుంటే ఏం రోషం పుట్టిస్తున్నారంట? కనబడిన ప్రతి చెట్టు కిందను బలిపీటలు కట్టి ప్రతి చెట్టులకి విగ్రహాలకి బలులు అర్పిస్తున్నారు. ప్రతి చెట్టును పూజిస్తున్నారు. అసలు పూర్తిగా చెడిపోయారు. సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నారు. దేవునికి రోషాన్ని కలుగు చేస్తున్నారు యూదులు రెహబాము రాజు గారి టైంలో. మరి ఈయనేం చేస్తాడు రెహబాము? రే బాబు,
మీరు అలా చేయకూడదు. మా తాత అలా చేయలా. మా తాత దేవుడిని ఆరాధించాడు. మా నాన్న దేవుడి కోసం ఒక మందిరాన్ని కట్టించాడు. మన దేవాలయానికి వెళ్ళిపోయి దేవుడిని ఆరాధించాలి కానీ ఇట్లా చెట్ల కింద పుట్ల కింద మన విగ్రహాలు చేయకూడదు, ఇలా ఆరాధన చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలని రాజుగా ఉన్న రెహబాము చెప్పకుండా ఈయన కూడా అంట ఈయనకే సరిలేదు. ఈయనంతా ఏ మెడ్స్, ఈయన మూతి మెడ్స్ అనండి. ఏ మెడ్స్ ఒకసారి అనండి మీరు అందరూ చక్కగా. ఏ మెడ్స్ ఏందమ్మా అట్లా చూస్తారా? మీ మూతులు ఇప్పండి అమ్మా, మీ మూతులు ఇప్పి చక్కగా చెప్పండి. ఏ మెడ్స్ వీళ్ళు? మూతి మెడ్స్. నీ మూతి నా మూతి కలిపి తాగేవరా మూతి మెడ్స్ అని. వీళ్ళంతా క్లాస్మేట్స్ అంట. క్లాస్మేట్స్ మూతి మెడ్స్ అయిపోయారు. ఈయనేం చేశాడు చూడండి. రెండో దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం. 12:14. అతడు అనగా రెహబాము తన మనసు యెహోవాను వెదుకుటయందు నిలుపు కొనక చెడు క్రియలు చేశాను. ఆగండి, చూడండి. నాకెళ్ళి ఆయన పరిపాలన చేసి యూదులు చెడిపోయారు. రెహబాము యూదులు పరిపాలన చేసే రెహబాము కూడా దేవుణ్ణి వెతికే మనసు లేదు. దేవుణ్ణి వెతకకుండా ఈయన కూడా చెడు క్రియలు చేస్తున్నాడు. ఏమండి, ఇంట్లో ఎవరో ఒకళ్ళన్నా బాగుంటే ఆ ఒక్కళ్ళ బట్టి అన్న కొంప బాగుపడింది. ఇంట్లో అందరూ చెడిపోయి ఉంటే, రాజ్యాలు అందరూ చెడిపోయి ఉంటే, రాజ్యాన్ని బాగు చేసే రాజు కూడా చెడిపోయి ఉంటే దేశం ఎలా బాగుండింది? దేశాన్ని పాలన చేసే రెహబామే దేవుని మీద మనసు లేని వాడై చెడిపోయి దేవుడు వెతకటం మానేశాడు. దేశం కూడా అలాగే అయిపోయింది. ఎందుకు ఈయన వెతకట్లేదు దేవుణ్ణి? దేవుణ్ణి ఎందుకు వెతకట్లేదు రెహబాము? నా వైపు చూడండి. దేవుణ్ణి ఎందుకు వెతకట్లేదు రెహబాము? ఎక్కడ పని ఉంది అని చూసుకొని ఎప్పుడు వెళ్తాం మనం? చెప్పండి, ఒక మాట చెప్పండి. పని ఎక్కడుంది అని వెతుక్కుంటే ఎప్పుడు వెళ్తాం? మనకున్న బాధ్యతలు బరువులు పెరిగి క్షుద్బాధ, ఆకలి బాధ మనకు తెలుస్తున్నప్పుడు నా బిడ్డలు, నేను నా కుటుంబం, నా బిడ్డలు ఆకలి బాధ ఉండకూడదని పని వెతుక్కుంటాం. ఆకలి నొప్పి ఏమైంది? ఆకలి నొప్పి లేదు. ఎవరికి? రెహబాముకు ఆకలి నొప్పి లేదు. వాడు బాబు సంపాదించాడుగా. రాత్రి చెప్పానుగా, సింహాసనాలు ఏంది? బంగారం. సింహాసనం పక్కన ఉన్న సింహాలు ఏంది? బంగారం. ఎక్కి 6 మెట్లు ఏంది? మొత్తం ఏంది? ఇక అంత డాళ్ళు కూడా బంగారం. అంతా ఇక బంగారమే, కేడిగా బంగారం. ఇంక ఈయనకేందండి? ఈయనకేంది? బాబు సంపాదించాడు, దాన్ని ఎలా ఖర్చు పెట్టుకుందాం? దేవునికి వెతకాల్సిన అవసరం ఏంది? దీనికి మూతి మెడిసి ఉంటే పక్కన మూతి మెడిసి ఉన్నప్పుడు దేవుడి ఎందుకు వెతకాలి? అన్ని దొరుకుతున్నాయి కాబట్టి డజన్లు పిల్లలు దించేస్తాడు కిందకి. మామూలు దించట్లా, దొరకాల్సిందని దొరుకుతుంది. దీనికి బాధ ఏందంట? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? ఇది దేవుణ్ణి వెతకడం మానేశాడు. చాలా మంది ప్రార్థన చేయట్లా, అనవసరం. కడుపు నిండా తిన్నావా, ఇష్టమైన కూరతో బొబ్బున్నావా, పడుకున్నావా, లేచావా, కడుపు నిండా తిన్నావా, లేచావా. ఇంక దిగులు విచారం ఏముంది? దిగులు విచారం ఏమి ఉండదు. ఈయనకేం దిగులు? యూదులు చెడిపోయారు, అయ్యగారు కూడా చెడిపోయారు. రాజ్యం పూర్తిగా చెడిపోయిన దిశలో వెళ్తుంది. ఎందుకు ఇంత చెడిపోయారంటే 12వ అధ్యాయంలోనే దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలు వారందరూ ఇదండి కారణం. అతడును ఇశ్రాయేలీలందరూ రాజ్యము స్థిరపడిన తరువాత యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. ఇక దేవుడి బైబిల్ లేదు, ఇక దేవుని యొక్క వాక్యమును విసర్జించిరి. చదువమ్మా.
వారు దేవుని ఎడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు జాగ్రత్తగా వినండి. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడని చెప్పాను? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 17 సంవత్సరంలో ఏమేమి మంటలు చెలరేగుతున్నాయి చూడండి. ఎందుకు చెలరేగుతున్నాయి తెలుసా? రాజు అయిన తర్వాత, రాజ్యం స్థిరపడిన తర్వాత దేవుణ్ణి విసర్జించాడు, వాక్యాన్ని విసర్జించారు, ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. ఇక దేవుడు అంటే లెక్క జోమకి ఏం లేదు వాళ్ళకి. అందుకు దేవుడు ఏం చేశాడంటే 5 సంవత్సరాలు కొంచెం అట్టగన్నారు. 5వ సంవత్సరం తరువాత చదువమ్మ. ఐగుప్తి రాజైన షీషాకు 1200 రథాలతోను, ఈ షీషాకు అనేవాడు 1000 రథాలు. 1000 రథాలంటే ఈ 1200 రథాలంటే 1200 రథాలతోను, 60,000 గుర్ర ప్రవతులతోను. ఎందుకంత ఆశగా వచ్చాడు? ఐగుప్తి రాజు అయిన షీషాకు ఎందుకంత రాజుగా వచ్చాడు? బరుసులపాలెంలోను, చురుకుపల్లి మండలంలోను మైకుపడి పెట్టి ఎనవం చేసి, బట్టిప్రోలు దగ్గరలోను ఆ చెరువు కట్ట మీద ఉన్న దెబ్బ ఎవరైనా తోలుకోవచ్చు హో అని గారు బైబిల్లో చెబితే, బట్టిప్రోలు దగ్గర ఒక దెబ్బ ఉంది. ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంది ఇప్పుడు ఆ దెబ్బ. ఒకవేళ అనౌన్స్ గారు చేసి బట్టిప్రోలు దగ్గర ఉన్న దెబ్బ ఎవరైనా తోలుకోవచ్చు ఓహో అని బైబిల్ గారు చెప్పించారనుకో, అవుతారంటావా? క్రేరోడు క్రేరుని తీసుకెళ్తాడు. ఆ దెబ్బ కింద ఏదో ఉందని. ఒకడేమంటే బంగారు బియ్యాలు ఉందంట. ఆడ 3 అక్క చెల్లంట. ఒకటి సొంతంలో ఉండిందంట, ఒక అక్కడంట, ఒకటి నిజాం పట్టంట. ఈ 3 తిరిగివాడంట రాజు. గుర్రం వేసిందా దీని దగ్గర మామూలుగా ఉండదంతా ఆడు ఊడిసేవాడు, 7 ఊడిసేవాడు, అన్ని ఊడిస్తే బంగారు బియ్యాలు వచ్చిందంట. ఉయ్యాల ఒక ఉందని చూతారు అక్కడ. ఏడా దెబ్బ. సరే, సొరసు కొండ ఒకటి ఉంది, కొండవీటి కొండ అంటారు. కత్తుల బావ ఒకటి ఉంది. మీ ఇష్టం, క్రేన్ తీసుకెళ్ళి ఎవరైనా తోలుకోవచ్చు ఓ అంటే ఎవరైనా అవుతారా? రాత్రి పూటే త్రవ్వకాలు మామూలు జరపరు అక్కడ. తోత ఉండి కప్పరిసి పైన పట్ట చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ. మేము సొరసు కొండలో ప్రార్థన చేసుకోవడానికి కొండల పైకి వెళ్ళాము. కింద నుండి చూస్తే చాలా ఎత్తుకుంటుంది. ఆ పట్టకెళ్తే ఆ స్టెప్ నుండి చూస్తే ఇంకోటి ఉంటుంది. మళ్ళీ ఆ స్టెప్కి వెళ్తే ఆడ చూస్తే ఇంకో స్టెప్ ఉంటుంది. కింద నుండి చూస్తే ఒక స్టెప్పే కనబడుతుంది. 3 స్టెప్పులకి వెళ్తే అక్కడ ఉంటారు దొంగలు పైన. రాత్రి వేళ టపా 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 మోగిస్తుంటారు. ఒకటే విన్నారు. ఆడు కూడా ఒకసారి ప్రార్థనకు వచ్చి కూర్చున్నారు. ప్రార్థన చేయడానికి ఆవిడకి మా నడిపి రాట్లా. ఆడే దొంగలు. అయ్యా మా పని మాదే, మీ పని మీదే. ఆడు ఎందుకు వచ్చే ప్రార్థనకి? మాతో పాటుకు వచ్చి ప్రార్థన చేసుకుంటే ఏమన్నాడు, దొరికితే ఏమన్నాడు. ఐగుప్తి రాజైన షీషాకు 1200 రథాలతోనూ గుర్రాలతోనూ ఎంత తీవ్రంగా వచ్చాడంటే, షీషాకు ఏం చెప్పాడంటే, రే బాబు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే యెరూషలేము మీదకి యుద్ధం చేయడానికి వెళుతున్నాం. జాగ్రత్తగా వినండి. యెరూషలేముని పరిపాలన చేస్తుంది రెహబాము రాజు. వాళ్ళ నాన్నగారైన సొలొమోను కాలంలో యెరూషలేములు అంతా బంగారమే. రోడ్లే బంగారం వేయించలా. ఇక పరలోకంలో బంగారం. రోడ్లు వేయించల. చర్చి మొత్తం బంగారమే. ఆయన సింహాసనం బంగారమే. పక్కన సింహాలు బంగారమే. మెట్లు బంగారమే. కంచుకోటకి మొత్తం బంగారం. డాళ్ళు ఉన్నాయి ఆయన దగ్గర. డాళ్ళు కూడా బంగారమే. మన మామూలుగా లేదు. అది మొత్తం కైవసం చేసుకోవాలి, కరిగించి పడేయాలనుకొని ఆ ధీమాతో ఐగుప్తి రాజైన షీషాకు బయలుదేరాడు. ఆయనతో పాటు ఆయన అంటే మిగతా వాళ్ళు ఊరుకుంటారు, మిగతా దేశం వాళ్ళు. చదవండి. అతనితో కూడా ఐగుప్తి నుండి వచ్చిన రూబీయులు, ఆ లూబీయులు, సుక్కీలు, కూషీలు 4 భాగాలు వారు అనువారు లెక్కకు మించి ఉండి. దేని మీదకి వస్తున్నారు? యెరూషలేము మీదకి. ఎందుకు వస్తున్నారు? జాగ్రత్త. ఎందుకు వస్తున్నారు? దేశమంతా నిర్మలంగా సస్యశ్యామలంగా
రెహబాము తండ్రి సొలొమోను కాలంలో ప్రశాంతంగా ఉంటే రెహబాము కాలంలో ఎందుకు వస్తున్నారు? రెహబాము మూతి మిట్స్ అయిపోయాడు. రెహబాము ఏమైపోయాడు? మూతి మిట్స్. ఇది మీరు నిద్రలో కూడా మర్చిపోవాలి. మూతి మిట్స్. నీ మూతి నేను మూతి రాసుకుని తాగే కదరా. కాబట్టి మనం ఇద్దరు మూతి మిట్స్. మూతి మిట్స్ అయిపోయి ఇప్పుడు ఏమైపోయారంటే యెహోవా ధర్మశాస్త్రం విసర్జించారు. ఎందుకు విసర్జించారు? రాజ్యం స్థిరపడిన తర్వాత ఇంకా మనకు అవసరం ఉంది. బాగున్నాం, మంచి భవనాలు మా నాన్న కట్టించేశాడు, దేవాలయం కట్టించాడు, 11 సంవత్సరాల రాజ్యం వైభవంగా కోట్ల గేట్లు మొత్తం కట్టించాడు. ఏమన్నా తినేదంటే మనకి బాధ ఉంది. నా ప్రాణమా చెప్పండి, నా ప్రాణమా తినుము త్రాగుము బతికినంతకాలం సుఖంగా ఉండి దాటిపో, ఇక దేవుడు అనవసరం అని విసర్జించారంట. దేవుణ్ణి విసర్జించను. దేవుడు చూసి చూసి 5వ సంవత్సరం, అతను 17 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 5వ సంవత్సరం ఐగుప్తీయులు, లూబీలు, సుక్కీలు, కూషీలు, ఈ 4 తెగల వారు మొత్తం వచ్చి ఇసుగుదొండు వాలినట్టుగా వాలి దేశాన్ని, జాగ్రత్త వినండి, రాజ్యాన్ని నాశనం చేయలేదు కానీ రాజ్యంలో ఉన్న సంపద మొత్తం దోసుకుని వెళ్ళిపోయారు. ఎందుకు రాజ్యాన్ని దేవుడు అప్పగించలేదంటే దావీదుతో ప్రమాణం చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దావీదు దేవుడు ప్రమాణం చేశాడు, నీ సింహాసనం నిత్యము. దేవుడు గొప్ప దేవుడు కదండి, దేవుడు మాట తప్పేవాడు కాదు కదా. కాబట్టి దేశాన్ని అప్పగించలేదు కానీ దేశంలో ఉన్న సంపద మొత్తాన్ని మిడతలతోటి పడ్డట్టు పడి మొత్తం దోసుకొని వెళ్ళిపోయారు. అంతకుముందు ఆయన దేశంలో రెహబాము యొక్క దేశం అంటే యోధా దేశంలో వాళ్ళ నాన్నగారు బంగారపు డాళ్ళు చేయించాడంట. ఆ బంగారపు డాళ్ళు, సింహాసనం బంగారం, ఈ అంతా కరిగించుకొని వెళ్ళిపోయారు. మరి ఈయన పరిపాలన చేయాలి. ఎవరు పోతే పోయింది, బంగారం పోతే పోయింది, ఈయన పరిపాలన చేయాలి కదా. ఈయన పోయిన బంగారపు డాళ్ళు బదులు ఏ డాళ్ళు చేసుకున్నాడు చూడు, సిగ్గులేనోడు. ఎన్నో వచ్చిన చదవండి, ఏటి బదులా చూడండి. అసలు చూడండి ఎంత సిగ్గులేదాను. బంగారపు డాళ్ళు బదులుగా రాజైన రెహబాము సిగ్గు శరవలేని మొహమోడా ఎత్తడి దాడులు చేయించుకొని వాటిని రాజనగరంలో దాచిపెట్టుకున్నాడు. అమ్మయ్య ఏం ఊడ్చిపోయింది? మరి ఊడ్చిపోయిన లెక్కలో ఎట్లా ఉండాలా? బంగారం పోతే పోయింది, పిచ్చి బంగారం పెట్టుకోవద్దు. పోతే పోయింది ఊడ్చుకొని బంగారం. మరి బంగారం ఊడ్చిపోతే పిచ్చి బంగారం తగ్గించుకోవద్దు. అందుకని పిచ్చి బంగారం ఎందుకులేని ఈయన ఏం చేశాడంటే ఇతరులతో డాలు చేయించాడంట. ఎంత సిగ్గు సెలవు లేని వ్యవహారం అయిపోయింది చూడండి. వాళ్ళ నాన్నగారు కష్టపడి దేశంలో నలుమూలలు చివరొచ్చిన వాళ్ళ సమాధానం చెబుతూ తిరుగులేని పరిపాలన చేస్తే సొలొమోను బంగారం 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 బంగారం, అన్ని తినే ప్లేట్లు కూడా బంగారమే, తాగే గ్లాసులు బంగారం, చెంబులు బంగారం, ఇట్లా చేపిస్తే తర్వాత వచ్చేవాడు ఏమైనా ఉంచాడంటే? తర్వాత వచ్చేవాడు ఏమైనా ఉంచాడా? కష్టపడ్డవాడికి తెలిసింది, కోడిని అడిగితే తెలిసింది దాని బాధ ఏందో. కోడికి నోరుండి నీ బాధ ఏందమ్మా అంటే నా బాధ అర్థం కావట్లా, లేపండి పొట్టిన అట్లా నేను మీకు అర్థం కావట్ల బాధ అంటే దాని అర్థం ఏంది? గుడ్డు పెట్టేదరా బాబు, గుడ్డు పెట్టిందని అడగాల బాధ ఏందో. నువ్వు దిగజార్చది ఏముంది? గ్లాసులు 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 చెప్పులు చెప్పులు తాగటం ఏముందంటే బాబు సంపాదించే నువ్వు కులుగుతున్నావు. రెహబాము వాళ్ళ నాన్న సంపాదించాడు, కులుగుతున్నాడు కొడుకు. కోడిని అడిగితే తన బాధ చెప్పింది. వాళ్ళ బంగారపు డాలు సంపాదించి రాజ్యంలో దాచిపెడితే బంగారు ప్లేట్లు, ఈ ప్లేట్లలో నేను తింటున్నా, తర్వాత నా పిల్లలు నా మనవడు కూడా తింటారని బంగారు ప్లేట్లు, బంగారు గ్లాసులు, చెంబులు, సింహాసనం, సింహాలు, మెట్లు, ఇవన్నీ బంగారంతో చేస్తే ఈ టైం వచ్చేసరికి ఎంత ఊడ్చుకుపోయి ఎత్తనే పెట్టాడంట. ఇతర సామాన్లో అని ఎంత సిగ్గులేతామండి.
ఎంత సిగ్గుశరం లేదనమండి. ఎన్ని సంవత్సరాలు పరిపాలన కాలం ఎలాగ పెట్టాడు? రాజు అయ్యాడో లేదో, రెహబాము రాజు అయ్యాడో లేదో కానీ 120 సంవత్సరాలు కలిసి ఉన్న రాజ్యాన్ని మొక్కలు చేసి పడేశాడు. సమైక్య రాజ్యాన్ని కోల్దోసి పడేశాడు. సమైక్య రాజ్యం 12 గోత్రాలు కలిసి ఉన్న సమైక్య రాజ్యాన్ని కోల్దోసేసాడండి. నోటి దురద వలన 10 గోత్రాలు వారు విడిపోయారు. పెద్దల సలహా పాటించలేదు, మృదువుగా మాట్లాడయ్యా. పెద్దల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మృదువుగా మాట్లాడయ్యా. వాళ్ళని ఎలాగైనా నీ వశం చేసుకోయ్యా. సదాకాలం దాసులుగా ఉంటారు. మీ నాన్న పెట్టిన బరువు ₹1 అయితే దాన్ని తేలిక చేస్తారు, పావులంతా చేస్తారు. బాధపడబాకండి, మా నాన్నకంటే తర్వాత నేను వచ్చాను కదా, బాధపడబాకండి అని వాళ్ళకి మాట చేద్దామని చెప్పయ్యా. మాట చేద్దామా, వాగ్దానాలు చేయి, ప్రామిసులు చేయి. నీ ప్రామిసుల కింద అట్లాగా ఉండిపోతారు. ప్రామిసా నేను చేసేది, మా నాన్నగారు ₹1 పోతే నేను ₹1.5 పంపుతానన్నాడు. మా నాన్న సొమ్ముతో శిక్షిస్తే నేను కొరలా తీసుకొని తాట చేస్తానన్నాడు. నువ్వు మా తాట తీయొద్దు, నేను నీ కింద ఉంటావు, నీకు ఒక దండం, నీ రాజ్యం ఒక దండం. తాతకి వెళ్ళిపోయారు 10 గోత్రాలు. అడుగు పెట్టాడో లేదో మొక్క చేశాడు రాజ్యాన్ని. నెంబర్ 2, రాజ్యం వచ్చాన బాగా పాలన చేసుకొని దేవుడు వెంబడించాడంటే ఆయన దేవుడి మీద మనసు లేదు. పరిపాలన ఉన్న యూదులు కూడా దేవుడి మీద మనసు లేదు. ఇప్పుడు ఆ యోధా గోత్రం నుంచి యేసయ్య రావాలా. ఆ యోధా గోత్రం నుంచి దావీదు దేవుడు చెప్పినట్లుగా ఆ యోధా గోత్రం నుంచి దేవుడు రావాలి. యోధా గోత్రం నుంచి వస్తారని దేవుడు ఎవరితో చెప్పాడు? యాకోబుతో చెప్పాడు. అబ్రహాము ఇస్సాకు కనును, ఇస్సాకు యాకోబుని కనును, యాకోబు 12 మంది కుమారులు కనును, ఆ 12 మంది కుమారులు దీవిస్తూ యోధా నీలో నుండి రాజదండం వచ్చునని యాకోబు యోధాను దీవించాడు. కాబట్టి యోధా గోత్రంలో ఉన్నారు వీళ్ళందరూ. ఇప్పుడు ఈ గోత్రం ఏమైపోయింది? కనబడే చెట్టు కింద, కనబడే కొండ మీద, కనబడే ప్రతి చెట్టుని వీళ్ళు పూజిస్తూ పూర్తిగా డేంజర్ జోన్లో ఉన్నారు. జనాలు డేంజర్ జోన్లో ఉంటే ఉన్నారు, రాజు కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు. యెహోవా మీద మనసు లేని వాడై, ధర్మశాస్త్రం విసర్జించిన వారై ఇష్టానుసారంగా ఉన్నారు. ఆయన రాజ్య పరిపాలన 5వ సంవత్సరంలో 4 తెగల వారు వచ్చేసి మొత్తం బంగారాన్ని దోచుకొని, విలువైనవన్నీ దోచుకొని వెళ్ళిపోతే ఎత్తడదాలు చేయించుకొని ఇక పరిపాలన ప్రారంభించాడు. ఏం చేస్తాం? సువర్ణ పాలన. వాళ్ళ నాన్నగారు పాలనప్పుడు ఏ పాలనది? సువర్ణ పాలన. సువర్ణ పాలన మొత్తం బుగ్గిపాలైపోయింది. కారణం ఏంటంటే మాట వెళ్ళలేదంటే రెహబాము మాట వెళ్ళ. 6వ వచనం 12:6 2వ దినవృత్తాంతాలు 12:6. వీళ్ళు బంగారం తీసుకుని వెళ్ళిపోతున్నారు కదా, యూదులు కూడా లాక్కెళ్లకుండా ఉండటానికి అప్పుడు యూదులు ఏం చేశారంటే అప్పుడు రాజు రెహబామును సిగ్గు ఎప్పుడు వచ్చింది? పోయిన తర్వాత. ఏం పోయిన తర్వాత? ఆస్తి మొత్తం పోయిన తర్వాత తమ్మును తాము తగ్గించుకొని అప్పుడు దాకా సిగ్గు. అప్పుడు దాకా ఏమైంది? అప్పుడు దాకా యెహోవా న్యాయస్తుడు. ఎప్పుడు ఆయన న్యాయస్తుడే? అప్పుడు కనబడ్డాడు. పోయిన తర్వాత, మొత్తం పోయిన తర్వాత యెహోవా న్యాయస్తుడిని గమనించారట ఈ బడికి వెళ్ళే వాళ్ళందరూ. యెహోవా న్యాయస్తుడు కదా. వాళ్ళ నాన్నగారు పరిపాలన చేసినప్పుడు, వాళ్ళ తాత దావీదు గారు పరిపాలన చేసినప్పుడు యెహోవా న్యాయస్తుడు కలేడా? బంగారం మొత్తం ఒలుసుకొని పోయిన తర్వాత ఇతర దాడులు చేసుకొని పెట్టుకొని అప్పుడు తగ్గించుకున్నారంట. దేవా మమ్మల్ని క్షమించయ్యా, ధర్మశాస్త్రం విసర్జించామయ్యా, నీ మాట నెట్టివేసామయ్యా, మా మనసులో కూడా నువ్వు లేవయ్యా, మా మనసులో నువ్వు త్రోసివేసి పక్కన నెట్టేసామయ్యా. శృంగార మందిరం దగ్గర కనుక ఆ దేవాలయంలో వాళ్ళందరూ వేసుకుని బయట పెట్టేసి ఆ లోపలికి వెళ్ళిపోయి లోపల కూర్చొని పాడుకున్నారు. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము. నన్నే బయట పెట్టారు మీరు లోపల కూర్చొని రెండు ఉత్సాహించంటారు. నన్ను లోపల పిలవాలి లేదా? శృంగార దేవాలయం మీద అట్లా మంది బయట కూర్చున్న 40 సంవత్సరాల సీనియర్ అడుక్కుంటామన్నాడు. పేతురు యోహాను అక్కడికి వెళ్ళిందాక స్వస్థత లేదు ఆయనకి. దేవునికి స్తోత్రం.
దేవుడు ప్రేమించి కనికరించి తండ్రి కష్టపడి, తండ్రి బాధపడి, తండ్రి ఏదో ఆయన చేయవలసిన కష్టమంతా చేసి రూపాయికి రూపాయి కూడబెట్టి దాన్ని సంపాదిస్తే ఆ రూపాయికి పావలన్నా వచ్చిన కొడుకు సంపాదించాలి, కానీ పావలా కూడా సంపాదించకుండా వండల మొత్తాన్ని ఊడిసి పలహారం చేసేసాడండి రేఖబాబు. ఎంత సిగ్గుచేటండి. ఆ మధ్య చెరుకుపల్లి ఒక ఆయన అడిగా టీచర్ గారు అంట, ఆయన పేరెందుకులే నేను చెప్పను. ఒక కొట్లో కలిశాడు. ఫిల్టర్ సిగరెట్లు ఏమంటే ఒక పెట్టివన్నాడు. నేను పైనుంచి అంతే నాలుగులాగా ఉన్నాడు, తెల్ల డ్రెస్ వేసుకొని. సార్ ఏం చేస్తారు సార్ అన్నాడు. నేను టీచర్ గారిని అన్నాడు. ఓకే రైట్, వెరీ గుడ్. టీచర్ గారు, వెరీ గుడ్. కొద్దిసేపు ఆగిన తర్వాత సార్ మంచిదండి, మీ పేరు నేను విన్నానండి, మీరు మంచివాళ్ళని విన్నానండి అన్నాడు. నా మంచితనంతో 20 ఎకరాలు బాగొట్టుకున్నా, 2 ఎకరాలు ఉంది నాకు అన్నాడు. వాళ్ళ నారంటే 22 ఎకరాలు ఇచ్చాడంట బాపా వెంకటేశ్వర్లకి. పేరు చెప్పాగా ఆయన ఎందుకంటాడు అదని చెప్పా. 22 ఎకరాలు ఇచ్చాడంట వాళ్ళ నాన్న. నేను మంచివాడు కాబట్టి 20 ఎకరాలు బాగొట్టుకున్నాను, 2 ఎకరాలు ఉంది. మరి గోల్డ్ ఫ్లాక్ ఆ 2 ఎకరాలు దాకా గోల్డ్ ఫ్లాక్ వాడచ్చు మనసులో కూడా. నేను 2 ఎకరాలు అప్పుడు దాకా గోల్డ్ ఫ్లాక్ వాడు, అతను బాగుండే బిడి బాడబిడి అను. మరి 2 ఎకరాలు పోయింది కదా, బాగుండే బిడి బాడబిడి అంటే ఏమంటావు? ఇప్పుడు గోల్డ్ ఫ్లాక్ కాదు, ఇద్దరు బాగుండే బిడి బాడబిడి అని. అన్నారంటే 22 ఎకరాలు సంపాదించాడు, ఈయన 20 ఎకరాలు ఖాళీ చేశాడు. ఆళ్ళనాన్న కష్టపడి, రెహబాము యొక్క నాయన సొలొమోను కష్టపడి, ఇతర దేశాలు కూడా సభాషణ చప్పట్లు కొట్టి కానుకలు ఇచ్చేవాడు ఆయనకి. ఎంత కష్టపడి రాజ్యాన్ని డెవలప్ చేసి బంగారాన్ని కొడగొట్టి వెళ్తే, ఈడు రాజ్యాన్ని పరిపాలన చేయడానికి వచ్చినప్పుడు దేవుడు లేకుండా, దేవుడు ఆరాధన లేకుండా, ప్రార్థన లేకుండా, ధర్మశాస్త్రాన్ని విసర్జించి, మనసులో దేవుడు లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దేవుడు ఎందుకు కోరుకుంటాడండి? దావీదు, నా కుమారుడా, సౌలుకి నా కృప దూరం చేసినట్లుగా నా కృప నీకు దూరం చేయను, నీ పిల్లల సింహాసనం స్థిరపరుస్తా. ఒకవేళ వాడు పాపం చేస్తే మనుషులను శిక్షించినట్లుగా శిక్షిస్తాను. రైట్, శిక్షించాడు దేవుడు. మనుషులు శిక్షించినట్లుగా 4 ప్రాంతాలు 4 జాతుల వారు వచ్చేసి బాగా ఉన్నది మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోయారు. మొత్తం వెళ్ళిపోయిన తర్వాత అంట యెహోవా న్యాయవంతుడని తగ్గించుకొని ప్రార్థన చేశారంట. మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోయిన తర్వాత యెహోవా న్యాయవంతుడని తగ్గించుకొని ప్రార్థన చేశారంట. నేనంటాను, ఊడ్చుకోకముందే ఆయన న్యాయవంతుడు, తగ్గించుకొని ప్రార్థన చేయండి అంటున్నా నేను. రైట్. 10వ వచనం, 2వ దినవృత్తాంతం 12:10. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి బంగారు డాళ్ళు వెళ్ళిపోయి ఇత్తడి డాళ్ళు చేయించి వాటిని రాజనగర్ యొక్క ద్వారమున, ఎందుకంటే హైకోర్టు కాయటం ఇత్తడాలు కాయాల్సిన అవసరం ఎందుకు? ఎవరు తీసుకెళ్తారు ఇత్తడాన్ని? బంగారు డాలు ఉంటే కాపలా ఉండాలా. అక్కడ ఆయన కనుక ఏ గుడి అది మొన్న 2 తలుపులు 3 తలుపులు తీశారంట, 6వ తలుపు తీయడానికి వీలు పడలేదంట. అక్కడ కాపలా పెట్టారు. ఏడ కాపలా ఎందుకు? ఇత్తడాలు కాపలాలు పోవాల్సినంత పోతే ఇత్తడాల కాపలా ఎందుకు? కావలసిన బంగారం అని తెలియకపోతే దానికి కాపలా ఎందుకు అనవసరంగా? ఆడొక ఉద్యోగం దానికి. కాపలా పెట్టి రాజు యెహోవా మందిరములోనికి రాజు ప్రవేశించినప్పుడల్లా
నగర సేవకులు వచ్చి వాటిని ఎత్తి ఇక ఎత్తుకోవడం దించుకోవటం, ఎత్తుకోవటం దించుకోవటం, ఎత్తుకోవటం దించుకోవటం. ఇదే ఉద్యోగం, ఇదే ఉద్యోగం. ఉన్నదంతా ఊడ్చుకుని వెళ్ళిపోయిందండి. 17 సంవత్సరాల పరిపాలన కాలం, లింగంటూ 17 సంవత్సరాల పరిపాలన కాలం చేశాడు రెహబాము. వాళ్ళ నాన్నగారు 40 సంవత్సరాలు చేశాడు. సువర్ణ ఆయన నాన్నగారి పరిపాలన కాలం స్వర్ణ యుగంలాగా ఉంది, స్వర్ణ యుగం. దేశమంతా సస్యశ్యామలంగా ఉంది, గొడవలు లేవు, ఏ గొడవలు లేవు రాజ్యంలో. ఈయన అడుగు పెట్టాడో లేదో, ఎవరు రెహబాము అడుగు పెట్టాడో లేదు, అన్ని గొడవలే, అన్ని గొడవలే, అన్ని యుద్ధాలే. ఎవరెవరికో చూడండి. 12:16 2వ దినవృత్తాంతం 12:16 రెహబామునకును యెరోబామునకును యుద్ధము ఎడతెగకుండా జరుగుతూ ఉండెను. ఏం బతుకండి ఆ బతుకు? వాళ్ళ నాన్న 40 సంవత్సరాలు దేశాన్ని నిర్మలంగా ఉంచి ఒక్కడ యుద్ధం చేయడానికి రాల. వాళ్ళ నాన్న టైంలో ఎంత జాగ్రత్తగా పరిపాలన చేశాడో. ఈ అయ్యగారు రెహబాము అడుగు పెట్టాడో లేదో, ఎప్పుడు యుద్ధాలే, యుద్ధ వార్తలే. 17 సంవత్సరాలు ఏడిచిన ఏడుపుకి 17 సంవత్సరాలు పరిపాలన చేసిన ఈ పరిపాలన కాలంలో 1, 2, 3 సంవత్సరాల వరకు ఏదో దేవుణ్ణి ఆరాధించినట్లుగా స్థిరపడిందాకున్నారు. స్థిరపడిన తర్వాత ఏమైపోయిందంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విసర్జించి మనసులో నుండి దేవుని తీసేశారు. వెచ్చలివిడైపోయారు. మూతి మిడుసుతో ఆయన తిరుగుతున్నాడు, యూదులు ఏమన్నా చెట్లు మిడుసుతో తిరుగుతున్నారు, చెట్లతో శ్యామలతో వీళ్ళు తిరుగుతున్నారు. కరబడ్డ చెట్టు కాలంలో పూజ చేసుకుంటూ వీళ్ళు తిరుగుతున్నారు. ఈయన మూతి మిడుస్తూ ఉన్నాడు. ఏముంటుంది? వయసు వచ్చిన తర్వాత ఆలోచన రావాలి కదండి. క్లాస్మేట్స్ ఉంటారు, క్లాస్మేట్స్ ఎప్పుడు దాకా ఉంటారు మనతో, క్లాస్మేట్స్ ఫ్రెండ్స్. వివాహాలు అవుతాయి, ఎవరి కుటుంబం ఆడుకుంటుంది. కలిసినప్పుడు హాయ్ ఎలా ఉందిరా కుటుంబం, బాగుందా, ఇవి ఎలా ఉన్నారు, నీకు ఎంతమంది పిల్లలు, ఇబ్బంది పడుతున్నావా, ఒకవేళ నువ్వు దీవించబడుతున్నావా, అరే ఇబ్బంది పడుతున్నావా, చేతంత సహాయం చేయి. నీ ఫ్రెండ్ కనుక, నీ ఫ్రెండ్ కనుక, ప్రాణ స్నేహితుడు కనుక, ప్రాణమిత్రుడు కనుక, ఒకవేళ ఇబ్బంది పడుతుంటే ప్రాణ స్నేహితుడికి కనుక సహాయం చేయి. మూతి మెడ్స్గా ఉండబాక. ఒక గ్లాసులో నువ్వు తాగేవు నేను తాగేవరా, మనం విడిచిపెట్టుకుంటావా బావా? ఏంటి బావా, బావా నిన్ను వదిలిపెడతారా బావా, నువ్వు లేకుండా ఉంటారా బావా? దరిద్రపు చేస్తారు, దరిద్రులు. ఊడిసిపోయింది రాజ్యం. వినండి, దయ కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, జారి కలిగిన దేవుడు అబ్రహాము దగ్గర నుండి, అబ్రహాము కంటే ముందుగానే నోవాహు దగ్గర నుండి, నోవాహు కంటే ముందుగా ఆదాము దగ్గర నుండి ప్రామిస్ చేసుకుంటూ వచ్చాడు. ఆదాము అవ్వలు జీవించేటప్పుడే చెప్పాడు. ఏం చెప్పాడంటే, నీ సంతానమునకు, స్త్రీ సంతానమునకు వైరము కలుగును. స్త్రీ సంతానము అనగా యేసు ప్రభు. గలతీ పత్రికలో కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు, అక్కడే చెప్పాడు. ఆ సంతానం ఎవరిలో నుండి రావాలని చూసుకుంటూ వస్తే నోవాహులో ఒక అబ్బాయి కనబడ్డాడు, షేము అని. షేములో నుండి 9వ తరం వాడైన అబ్రహాం కనబడ్డాడు. అబ్రహాములో నుండి ఇస్సాకు కనబడ్డాడు. ఇస్సాకులో నుండి యాకోబు కనబడ్డాడు. యాకోబు నుండి యోదా కనబడ్డాడు. యోదా నుండి పేరెస్ కనబడ్డాడు. పేరెస్ నుండి యెస్రోను కనబడ్డాడు. యెస్రోను నుండి ఆరాము కనబడ్డాడు. ఆరాము నుండి అమినాదాబు కనబడ్డాడు. అమినాదాబులో నుండి నయసోను కనబడ్డాడు. నయసోను నుండి సల్మాన్ కనబడ్డాడు. సల్మాన్లో నుండి బోయాజ్ కనబడ్డాడు. బోయాజ్లో నుండి ఓవేద్ కనబడ్డాడు. ఓవేద్ నుండి యెషీ కనబడ్డాడు. యెషీలో నుండి దావీదు కనబడ్డాడు. దావీదులో నుండి సొలొమోను కనబడ్డాడు. సొలొమోనులో నుండి మనం చెప్పే బాబు కనబడ్డాడు. ఇది చరిత్ర చెప్పుకుంటే వెళ్ళాలండి. ఈ బాబు గారి పరిపాలన కాలం గిత్తడి డాలు అయిపోయింది. సువర్ణ యుగముగా ఉన్న సువర్ణ దేశము ఉన్న ప్రాంతం అంతా గిత్తడి డాలు అయిపోయింది. వాళ్ళ నాన్నగారి టైంలో యుద్ధాలు లేవు. వీళ్ళ తాత టైంలో యుద్ధాలు వచ్చి రైఫుల్గా జయించాడు వాళ్ళ తాత.
ఈయనకి అది కూడా లేదు, నాశనం అయిపోయాడు. చూసి 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 17 సంవత్సరాలు చాలే అబ్బాయి 17 సంవత్సరాలు చాలే ఇకరా, చేసిన చాలే ఇకరా అన్నాడు దేవుడు. 17 సంవత్సరాలకి సర్దుకున్నాడు తట్టబట్ట. అక్కడ ఉన్నవాళ్ళు ఆఖరి పాట పాడి ఉంటారు, నిజాలే చేసిన వారికి పాలన చేసావు అని సర్దుగా అన్నాడు దేవుడు. రెహబాము కుమారుడైన రెహబాము అబియాను కనెను. చాలా మంది పిల్లలు పుట్టారు, కానీ దేవుడు అబియాను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడి చిత్తం అయితే తర్వాత జీవితం. మనకి ఈ పండగలు అయిపోయిన తర్వాత కూడా చెప్పంటే నేను ఎన్ని తరాలు చెప్పాలి మీకు? 42 తరాలు దాదాపు చెప్పాలి మీకు. దావీదు నుండి అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరాలు, దావీదు నుండి యూదుల బబులోనికి వెళ్ళేంత వరకు 14 తరాలు, అక్కడ నుండి యూదుల బబుల నుండి బయటకు వచ్చి యేసుప్రభు వచ్చేంత వరకు 14. 14 ఎన్నైతే మనకెందుకంటారా? 42 తరాలు చెప్పాలి మీకు. 42 తరాలు చెప్పి చివరిలో నేను చెప్పాలంటే 2021 సంవత్సరం క్రితం యేసుప్రభు వచ్చారని చెప్పాలా? రేపు జనవరి నెల రాగలే 2022 సంవత్సరం క్రితం యేసుప్రభు వచ్చాడని చెప్పాలి. చెబుతానే ఉంటా మీకు, మీరేంటానే ఉంటారు. నేను చెబుతా ఉంటాను, మీరేంటానే. గొర్రెకి ఎంత ఉందో తాకంటే నేను సవరమైన దానికి తాకెంత ఉంది అంటారు మీరు. సవరమైతే గురిక ఎన్ని గొర్రెలు చూసాను నేను. బెత్తే ఉంటే గురిక బెత్త ఉందంటే సవరం వేసే మేము. సవరం వేసినా ఎంతే పడుతుంది భక్తి. సవరం వేసినా కూడా ఎంతే పడుతున్నాయి. గొర్రెకి ఎంత ఉందంటే ఎంత అన్నా విను. పాతికారు ఈరోజు అబ్బో ఏం చించారులేండి చెంచటం, అబ్బో ఏం చెప్పారు, ఎంటకు వెళ్ళిపోయాడు ఒక్కళ్ళన్న. ఒక రాత్రి అంతా ప్రార్థించిన భక్తులు ఏమన్నా కనబడతారా? భక్తులారా అంటే ఒక రాత్రి ప్రార్థనలో పోరాడు భక్తులు కనబడిపోతున్నాయి. భక్తులారా కనబడుతుందా? ఏమన్నా ప్రార్థన పనులు కనబడుతుందా? బాగా మొక్కజొన్న పప్పులు తీసుకొచ్చేసి మంగళంలో పడేయాల్సిన మొక్కజొన్న పప్పులు మంగళంలో పడేయకుండా, బాండీలో పడేయకుండా ముఖం మీద కానీ పడేస్తే చెడ్డపడి పేలాలు అయిపోతున్నాయి మొఖాలు. కొంతమంది అట్టకుండా నవరవలాడతారు. భక్తిలో కళ్ళలేకపోతున్నాయి, కళ్ళ లేని మొఖాలు అయిపోతున్నాయి. ఏమన్నా పెరుగుతారా? భక్తులు ఏమన్నా చిగురిస్తారా? వాక్యం ఇంతగా విని 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 కూడా ఏమన్నా బలమైన వ్యక్తులు అవుతారంటే మేము సవరం వేసుకునే అంతే ఉంటాం. అంతే. నీకేది పెరిగినట్టే కావాల్సింది నీకు. ఏది బెత్తి గొర్రెది తోక బెత్తి అంటున్నావేంటి? పెరిగినట్టే కావాల్సింది. సవరం వేసేస్తాం దానికి. వేసేయండి సవరం. అట్టగా అయిపోయి సవరం వేసేసారు. ఎవరికి? రెహబాబు రాజ్యానికి సవరం వేసే బంగారం డాళ్ళు పోయే ఇద్దరు దాళ్ళు వచ్చాయి. అందుకని సొలొమోను అన్నాడు, ఆస్తి ఎక్కువైనందువలన భక్షించువారు వస్తారా బాబు, నా తర్వాత వచ్చువారు దాన్ని బాగు చేసేవాడుగా ఉంటారో. వాడు జ్ఞానవంతుడయ్యుండును, బుద్ధిహీనుడయ్యుండును. ఎవరికి తెలిసింది నా తర్వాత వచ్చేవాడు? మనమేమన్నా ఆకులు ఆలమలు తిని కోడిగుడ్డు ఎంత, కోడిగుడ్డు బిసాజ్ ఎంత అంటే కోడిగుడ్డు 4 తింటారంట ఒక కట్టు వేసుకుంటే. కోడిగుడ్డు ఎంత, దాని చక్కదనం ఎంత? ఒక కట్టు ఎత్తి ఎంత వచ్చింది? 4 ముక్కలు చేసి, ఒక ముక్క ఆయనకి, ఒక ముక్క ఈవికి, ఒక ముక్క పెద్దోడికి, ఒక ముక్క చిన్నోడికి వేసి ఒక కోడిగుడ్డుని అట్లా తిని వాళ్ళు అట్టాగో తినకో సంపాదించి ఒకవేళ 2 ఎకరాలు 3 ఎకరాలు, ఒకవేళ ఎకరన్నారో లేదా అరెకరమో సంపాదిస్తే తర్వాత వచ్చేవాడు అరెకరాన్ని 5 నిమిషాల్లో పంపించేసేసి గోల్డ్ ఫ్లాగ్ అని తర్వాత బావుడే బిడి కర్మ. ఏంది కర్మ అంట?
సిగ్గు చెరవలేని విధానం. బాబు సంపాదించాడు నీకేందట, బాబు సంపాదించాడు నీకందట, కరగబెట్టుకోరా రే కుక్క. జాగ్రత్తగా ఉండండి. దేవుడు మిమ్మల్ని మీ బిడ్డల దీవించుగాక. తల్లొచ్చండి, ప్రార్థన చేద్దాం. నా తండ్రి, నా దేవా, మా పితరులు ఎంతో మంది భక్తి చేసి మీ పాదాల దగ్గర కనిపెట్టి ఎన్నో యుద్ధాలలో మా పితరులకు జయమిచ్చి రాజ్యములో జయమిచ్చి మిమ్ములుగా మహిమపరిచే బిడ్డలుగా ఉంచి తిరుగులేని రాజులుగాను తిరుగులేని పరిపాలన చేశారు. మేము లోకంలో ఒక మాట విన్నాం, పంది కడుపున పగడ పుట్టిందని. కానీ పగడవలాగా ఉండి రాజ్యం పరిపాలన చేసే వారి కడుపుని ఇలాంటి వాళ్ళు కొట్టడం ఏంది నాయన? మీ మాట వినకుండా 41వ సంవత్సరం వయసులో రాజు అయితే 17 సంవత్సరాల పరిపాలన కాలంలో దేశాన్ని ఊడ్చేసాడు నాయన రెహబాము. శుభ్రంగా ఊడ్చేసాడు. తురుపోతున్నా కూడా ఒక్క గట్టి కింద రావట్లేదు, అంత తాలు కిందలే ప్రభు. ఊడ్చేసాడు రాజ్యాన్ని బంగారం లేకుండా. ఎంత అన్యాయమని పరిపాలన జరగడానికి కారణం ధర్మశాస్త్రమును విసర్జించి దేవుని మీద మనసు లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి మూతి మిడిసితో సహవాసం చేయటం వలన రాజ్యం నాశనం అయిపోయిందని ఇంతవరకు తెలియజేసినందుకు స్తోత్రాలయ్యా. కానీ ప్రేమ కలిగిన దేవుడుగా ఉన్న నీవు మా పితరుడైన దావీదుతో ప్రామిస్ చేసావయ్యా, ప్రమాణం చేసావయ్యా. సౌలుకి నా కృప దూరం చేసినట్లుగా నా కుమారుడు దావీదు నా కృప నీకును నీ తర్వాత వచ్చే సంతానానికి దూరం చేయను. నీ సింహాసనం నిత్యము 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 స్థిరపరచబడుద్దని చెప్పినట్లుగా దావీదులో నుండి వచ్చిన సొలొమోనుకు నా సింహాసనం, సొలొమోనులో నుండి వచ్చిన ఆ సింహాసనం రెహబాముకి ఇచ్చాడు. సమైక్య రాజ్యం 12 గోత్రాల వారిని చక్కగా పరిపాలన చేయవలసిన రాజ్యం అడుగు పెట్టాడో లేదో మొక్కలు చేసేసాడు రాజ్యాన్ని. 10 గోత్రాల వారు దూరంగా వెళ్ళిపోయారు. 2 గోత్రాల వారితో పాలన సరి అయిన పాలన చేయకుండా వాళ్ళందరినీ విగ్రహాలను దించేశాడు. ఈయన కూడా మనసు పోయిన వాడే ఇష్టానుసారం ప్రవర్తించాడు. అందే స్వర్ణ దేశము తండ్రి బంగారపు ప్రాంతంగా ఉన్న ప్రాంతం ఎత్తడి ప్రాంతం అయిపోయింది. నా ప్రభువా, నా దేవా, మాకు ఇవన్నీ ఎందుకు తెలియజేస్తున్నారంటే బుద్ధి జ్ఞానం కలగటానికే ఈ విషయాలన్నీ మా ముందు తెలియజేస్తున్నారు. మేము ఎలా ఉండాలి, ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలి, మా కుటుంబాన్ని ఎలా నడిపించాలి, మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆశీర్వదించిన ఆశీర్వాదంలో ఆ ఆశీర్వాదాన్ని మరి మా బిడ్డలకి మేము పంచుతున్నప్పుడు ఆ ఆశీర్వాదాన్ని ఎలాగ వారు కాపాడుకోవాలో ఆ జ్ఞానం కలిగిన పిల్లలుగా ఆ జనరేషన్ ఉండటానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఒక తల్లి తండ్రి వారు పడిన కష్టం, వారు నడిచో నైనా వసూలు లేక ప్రయాణాలు చేసి కష్టపడి సంపాదించి ఆ ఇచ్చిన సంపద బిడ్డల చేతులు పెట్టినప్పుడు ఆ విలువను తెలుసుకొని ఆ విలువ యొక్క అర్థమైంది. దానికి ఏదైనా కొంత సంపాదించలేకపోయినా ఉన్నది కాపాడే వ్యక్తులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రభువా, నా తండ్రి, దయ చూపించండి, కనికరించండి. రెహబాము నా గుణ లక్షణాలు లేవు కనుక పెందరకాడే పిలిచేసుకున్నాం, ఆఖరి పాటలు పాడారు. తండ్రి మీకు స్తోత్రం. విత్తబడిన సువార్త నీరు గట్టి ఫలింపచేయండి, ముద్రించండి. చేరొచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, మా ముందున్న ఈ పండుగ దినాలు ఆశీర్వాదకరంగా జరిగించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.